నిజామాబాద్ జిల్లాలో ఒక వింతైన హోటల్ని చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే హోటల్కి వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత అరగంట కూర్చున్న తర్వాత ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ఫుడ్ ఆర్డర్ వచ్చినాక సర్వర్ ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఒక రైల్వే స్టేషన్నే ఏర్పాటు చేశారు. ఆ రైల్వే స్టేషన్ మాదిరిగా ఒక హోటల్ని ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో ఏదైతే పట్టాలని పరిచి ట్రైన్ ఏర్పాటు చేసి ఆ ట్రైన్తో సహాయంతో అంటే సర్వర్ ఉన్న ప్లేస్లో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దానిపైన ఏదైతే ఆ ఫుడ్ ఆర్డర్ని తీసుకొచ్చే ఒక వింతైన హోటల్ని క్రియేట్ చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు కాదు, చుట్టుపక్కల ఉన్న జిల్లా నుంచి వస్తున్న ప్రజలంతా కూడా ఎవరైతే కస్టమర్లు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు వస్తున్నారు, పిల్లలు చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. కస్టమర్లు ఫుడ్ తీసుకొస్తున్న సందర్భంలో అదైతే సర్వర్ ప్లేస్లో ట్రైన్ వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో ట్రైన్ సహాయంతో ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్లో ఇప్పుడు బిర్యానీ అలాగే సంబంధించిన వగైరా ఐటమ్స్ వచ్చినాయి. ఇక్కడ టేబుల్లో కూడా చూడొచ్చు, ఇక్కడ సంబంధించిన కూడా ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఏదైతే ట్రైన్ సహాయంతో ఏదైతే ఏర్పాటు చేస్తారో ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా పిల్లలు అంటే ఫ్యామిలీస్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫుడ్కి సంబంధించి ఈ హోటల్లో సర్వీస్ అంతా కూడా ట్రైనే అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా జపాన్కి సంబంధించిన టెక్నాలజీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ట్రైన్ వస్తున్న సందర్భానికి అక్కడ కంప్యూటర్ని అమర్చారు. ఏ టేబుల్కి ఏ ఫుడ్ రావాలనో అక్కడ కంప్యూటర్ సిస్టమ్తో ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ సర్వర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఇది మొత్తం జపాన్ నుండే వచ్చింది. ఇక్కడ సార్ ఉంటారు, ఆ సార్ వాళ్ళు ఏర్పాటు చేశారు పిల్లల ఎంజాయ్మెంట్ కోసం ఈ ట్రైన్ రెస్టారెంట్. నిజంగా ఎట్లా వస్తారమ్మా, ఇట్లా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ వస్తారు కదా, పిల్లలంతా ఇట్లా ఎంజాయ్ చేస్తారు, చూస్తూ ఉంటారు కదా, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటారు సార్. ట్రైన్ ఇక్కడ ట్రైన్ పక్క హాల్లో రోబో ఉంటుంది. ట్రైన్లో కూర్చున్న వాళ్ళు ట్రైన్లో కూర్చుంటారు, రోబో వాళ్ళు ఉంటారు. నిజంగా ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు కదా, ఫుడ్ అంతా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అది ఇట్లా వస్తుంది ట్రైన్ అంతా ఇట్లా మర్చిదా. ఇది ఈ ఇయర్ తోని 4 years రన్ అవుతుంది. సర్వీస్ చాలా బాగుంది అండ్ ఫుడ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ట్రైన్స్ అనగానే పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీస్, కపుల్స్ అందరూ వస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? అసలు ట్రైన్ ఎట్లా అమర్చారు అంటే ఎక్కడి నుంచి? యాక్చువల్లీ ఇది జపాన్ టెక్నాలజీ అంతా సార్ వాళ్ళు ఇది సిస్టమ్ మొత్తం వాళ్ళే చేశారు. మాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. సర్వీస్ చేసిన కొద్ది అలవాటు అయింది. పిల్లలతోని ఫ్యామిలీస్తోని ఈవినింగ్ చాలా టైం పాస్ అవుతుంది, బాగా అనిపిస్తుంది. బాగా రెస్ట్ వస్తూ ఉంటారు పిల్లలంతా, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు వస్తారు. ఏమేమి అంటే అన్ని ఆర్డర్స్ ఎట్లా వస్తాయి అంటే దాని మీద స్టార్టర్స్ అక్కడ యాక్చువల్ అక్కడ బటన్స్ ఉంటాయి, ప్రెస్ చేయగానే అది టేబుల్ వైజ్గా డివైడ్ అయిపోతుంది. మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు వచ్చారు కదా ఇక్కడ, ఎట్లా అనిపిస్తుంది? ఈ ట్రైన్ ఫుడ్ వస్తుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. అంటే ఇక్కడ ఎక్కడ చూసారు ఇట్లా? చూడలే, నిజామాబాద్ ఇదే ఫస్ట్ టైం. చెప్పండి సార్, మీరు ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్స్? నిజామాబాద్లో ఇది నిజామాబాద్లో ట్రైన్ అంటే ట్రైన్ బిర్యానీ, జంక్షన్ బిర్యానీ అంటే ఇక్కడనే ఫేమస్. పిల్లలు ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసమే ఇందులోకి రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము నిజామాబాద్ ఏర్గట్ల, మాది ఏర్గట్ల మండలం అండ్ ఏర్గట్ల విలేజ్ మాది. ఇది ఎన్ని సార్ ఇప్పుడు వచ్చారు? చాలాసార్లు వచ్చాం. ఫ్యామిలీస్ వచ్చారు, ఎంజాయ్ ఫ్యామిలీస్తో వచ్చినాం. బాగా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి తినిస్తాము. వీళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉంటారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు బిర్యానీ తింటారు. ఇక్కడ ట్రైన్ బిర్యానీ. ఎట్లా ఉంది బాబు, ఎట్లా అనిపిస్తుంది? సూపరా? ఎప్పుడైనా చూసినావు ఇట్లా? చూడలే. ఎట్లా అనిపిస్తుంది? ఏం ఫుడ్ ఆర్డర్ ఇప్పించినావు? చికెన్ బిర్యానీ. ట్రైన్లో వచ్చింది ఇప్పటికి? బాగా అనిపించిందా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎర్రగట్ల. ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? ఫుల్ చాలా. అవునా? మంచిగా అనిపిస్తుందా ట్రైన్? అవును. ఇది చూడొచ్చు, అంటే జపానీస్ సంబంధించిన అక్కడి నుంచి టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈ ట్రైన్ సహాయంతో ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ట్రైనే సర్వర్ ప్లేస్లో ట్రైన్ వస్తుంది. ట్రైన్ సహాయంతో ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తుంది ఫ్యామిలీస్ అందరు కూడా. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఏదైతే ఏర్పాటు చేశారో ఇదంతా ఈ హోటల్కి కూడా జంక్షన్ 65 అనే ఈ హోటల్కి కూడా జంక్షన్ 65 అనే పేరు పెట్టారు. దీంతో ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అందరూ కూడా జిల్లాతో పాటు మిగతా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పిల్లలు, ఫ్యామిలీస్ అంతా కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతా లైటింగ్ కూడా మంచి లైటింగ్ పెట్టారు. ట్రైన్ వస్తున్న సందర్భంలో నిజంగా కూడా ట్రైన్ ఏదైతే అరేంజ్ చేసుకుంటూ ట్రైన్ వస్తుంది, ఈ ట్రైన్ సహాయంతో ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.